హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీపీఈసెట్ 2024 రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు. రెస్పాన్స్ షీట్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, రెస్పాన్స్ షీట్ మార్క్సే ఫైనలా లేదు అంటే ఏమన్నా మనకి ఎనీ మార్క్స్ యాడెడ్ ఫైనల్ రిజల్టా అని చెప్పి నేను క్లియర్గా వీడియోలో చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామంది వరకు రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి ఉంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బాదేయండి. మనం ఏం అప్డేట్స్ ఇచ్చినా ఫస్ట్ మీరే అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే చూద్దాము రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ అయింది, అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను చెప్తాను. సో డైరెక్ట్గా నేనైతే మీకు లింక్ ఇచ్చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ అనేది క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీకు లింక్ ఇస్తే డైరెక్ట్గా మీకు రెస్పాన్స్ షీట్ అని ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ నార్మల్గా మీరు ఇది ఓపెన్ చేయాలి అనుకుంటే యాప్సీ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఏపీఎస్సిహెచ్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఫేసింగ్ అయితే పీసెట్ కనబడుతుంది. పీసెట్ అని కనపడగానే ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్, కీ అబ్జెక్షన్, మాస్టర్ క్వశ్చన్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పి ఉంటాయి. సో రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయాలి. రెస్పాన్స్ షీట్ మీద ఫోన్లో కాబట్టి మీ ఫోన్లో రాదు. సో ఇది ఓన్లీ ల్యాప్టాప్లో డెస్క్టాప్ ఉంటేనే వస్తుంది. నేను డైరెక్ట్గా అయితే మీకు లింక్ ఇచ్చేసాను. ఆ లింక్లోకి వెళ్ళిపోయి మీ రెస్పాన్స్ షీట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఆ రెస్పాన్స్ షీట్ అనేది ఏంటి అని చెప్పి నేను చెప్తాను క్లియర్గా మీకు. సో ఇక్కడైతే ఫస్ట్ రెస్పాన్స్ షీట్ చూసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి ఏంటి అని చెప్పి నేను చెప్పిస్తాను. ఫస్ట్ రెస్పాన్స్ షీట్ లింక్ అయితే నేను ఇచ్చిస్తాను. సో మీ రెస్పాన్స్ షీట్ లింక్ ఇవ్వగానే ఫస్ట్ మీకైతే ఫేసింగ్ ఇలా వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పీజీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేగానే మీరైతే ఏమేమి టిక్ పెట్టారు ఏంటి అని చెప్పి అక్కడైతే కనబడుతుంది. మీరు దేనికైతే ఆన్సర్స్ పెట్టారో అక్కడైతే కనబడుతుంది. కానీ కింద వాళ్ళైతే ఆప్షన్ ఏమి ఇవ్వరు ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి. అప్పుడు మీరు ఎలా చూసుకోవాలి అంటే అక్కడ మీరు పెట్టిన ఆన్సర్స్ అన్నీ మీ పేపర్ ఓవరాల్గా మీరు ఏదైతే సబ్జెక్ట్ రాసారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మీరు ఏదైతే ఆప్షన్స్ పెట్టారో అదంతా ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్లో అయితే కనబడుతుంది. ఈ రెస్పాన్స్ షీట్లో కనపడిన తర్వాత మీరు ఏం చేయాలంటే రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసుకొని అలాగే మీకు ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని ఉంది కదా, ఈ లింక్ కూడా నేను ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాశారో ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఆన్సర్స్ అయితే వస్తాయి. ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే ఆన్సర్స్ అయితే వస్తాయి. ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే ఆన్సర్స్ అనేవి ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మీరు ఏదైతే సబ్జెక్ట్ రాసారో ఆ సబ్జెక్ట్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇంగ్లీష్ ఉందనుకో, ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే అక్కడ మీకు టోటల్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తే అక్కడ ఏది రైట్ ఆన్సర్ అని వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న పీడిఎఫ్ ఒకటి, అలాగే మీరు ఇక్కడ రెస్పాన్స్ షీట్లో వచ్చిన ఆన్సర్, రెస్పాన్స్ షీట్లో ఉన్న మీరు పెట్టిన ఆన్సర్స్ అన్నీ పక్కన పెట్టుకొని మీకు ఎలా ఉండాలంటే ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ ఉంది కదా, దాంట్లో ఉన్న ఆప్షను మీరు పెట్టింది కరెక్టేనా కాదా, అప్పుడే మీకు 1 మార్క్ వచ్చినట్టు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏ పెట్టారు, ఆ ఏ కాస్త వాళ్ళు ఇచ్చిన ప్రిలిమినరీ కీలో ఆ ఏ ఉందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ ఆ ఏ ఉంటే కానీ మీది క్వశ్చన్ అనేది రైట్. అలా రెండు పక్కన పెట్టి మీరు చూసుకోవాలి. అర్థమైందా? సో క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. రెస్పాన్స్ షీటు ప్రిలిమినరీ కీ లింక్ అయితే నేను ఇచ్చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ ఇచ్చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు చూసుకోండి డైరెక్ట్గా. ఇంక మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫోన్లో అయితే వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, సో ఓన్లీ ల్యాప్టాప్స్లోనే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అని చెప్పి అందరికి వచ్చిన డౌట్ అనమాట. ఓసీబీసీ వాళ్ళకైతే 35% అయితే రావాలి. 35% అంటే మినిమం 35 మార్క్స్ అయితే మీకు ఉండాలి. మినిమం 35 మార్క్స్ అయితే ఉండాలి, అప్పుడే మీరు ఓసీబీసీ వాళ్ళు క్వాలిఫై అయినట్టు. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమీ ఉండవు. వాళ్ళకి 10 వచ్చినా 20 వచ్చినా వాళ్ళకి అనేది ర్యాంక్ అనేది అవైలబిలిటీగానే వస్తుంది. సో బట్ అంతేగాని ఓసీబీసీ వాళ్ళకి మాత్రం 35% అయితే 35% మీన్స్ మినిమం 35 మార్క్స్ అని చెప్పి అర్థము. మీకు 35 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయ్యి మీకు ర్యాంక్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోతే మీకు
మీకు ఒక ర్యాంక్ అనేది రాదు, ఇంకా మీరు నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. 35% వస్తేనే మీకు ర్యాంక్ వస్తుంది, మీరు క్వాలిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 వచ్చినా క్వాలిఫై, 20 వచ్చినా క్వాలిఫై, 5 వచ్చినా క్వాలిఫై, వాళ్ళకంటూ ఏది ఉండదు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏమీ ఉండవు. సో ఈ రెస్పాన్స్ షీట్ మార్క్సే ఫైనలా అంటే, సో ఈ రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్సే మ్యాక్సిమం అయితే 100కి 98% అయితే ఇదే ఫైనల్ అయితే ఉంటుంది. మహా అయితే మీకు ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఒక 3 or 4 క్వశ్చన్స్ ఏమన్నా యాడ్ అవుతాయి. అబ్జెక్షన్ ఏమన్నా క్వశ్చన్స్ రాంగ్ ఉన్నప్పుడు అబ్జెక్షన్ పెట్టిన తర్వాత ఏమైనా క్వశ్చన్స్కి మార్క్స్ యాడ్ అయితే మీకైతే 1 or 2 ఒక బిలో 5 మార్క్స్లో మీకు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంతేగాని ఈ రెస్పాన్స్ షీట్లో వచ్చినాయే మ్యాక్సిమం అయితే ఫైనల్ ఉంటాయి. సో 1 or 2 మార్క్స్ యాడ్ అవ్వడమే జరుగుతుంది, కానీ ఒక 10, 15 లేదంటే ఒక 7, 6 అయితే అలా యాడ్ అవ్వవు. బిలో 5 మార్క్స్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అబ్జెక్షన్ పెట్టినప్పుడు అది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి మనం చూసిన ఆన్సర్ వేరియేషన్ ఉన్నప్పుడు అబ్జెక్షన్ పెడతారు. అప్పుడు ఏంటి అంటే అబ్జెక్షన్ గురించి నేను క్లియర్గా వీడియో చేస్తాను, అప్పుడు ఏమైనా మార్క్ యాడ్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు. మహా అయితే 5 బిలోనే యాడ్ అవుతుందే తప్ప మీకైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయితే ఉండవు. సో మ్యాక్సిమం ఈ రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్సే మీకు ఫైనల్ అవ్వచ్చు. ఎందుకంటే సో మ్యాక్సిమం ఎన్నో మార్క్స్ యాడ్ అవ్వు, ఒక 1 or 3, 5 బిలోనే యాడ్ అవ్వచ్చు అంతే, అంతకు మించి ఏం లేదు. అలాగే ఎనీ మార్క్స్ ఇస్ యాడెడ్ ఫైనల్ రిజల్ట్ అంటే, సో ఎవరైనా అబ్జెక్షన్ పెట్టిన తర్వాత అబ్జెక్షన్ పెట్టిన తర్వాత యాప్సీ వాళ్ళు మొత్తం వెరిఫై చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పి రెండు టాలీ చేసి చూసి ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చిందే, గవర్నమెంట్ ఇచ్చిందే తప్పైతే మీకు క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ చేస్తారు. ఓకేనా, ఇది సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా బదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమూల్య ప్రిన్సెస్. మీది కాలేజ్కి వెళ్ళే వరకు అయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి డీటెయిల్స్ అయితే వస్తాయి, పీ సెట్ గురించి, ఐ సెట్ గురించి, మిగతా సెట్స్ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.